వివాహ వేడుక జరగాల్సిన ఆ వేదిక యుద్ధ రంగంలా మారిపోయింది. ఆ అమ్మాయిని నేను చేసుకుంటాను అంటూ ఇద్దరు పెళ్లి కొడుకులు ఊరేగింపుతో వచ్చారు. ఇరువైపులా పెద్దలు వాగ్వాదానికి దిగడంతో వధువు కుటుంబాలు తలలు పట్టుకుంది. గొడవ ముదిరి తన్నుకునేదాకా పోవడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. ఉత్తరప్రదేశ్ ఆమ్రోహా జిల్లాలోని ఓ వివాహ వేడుకలో విచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ పెళ్లి మండపం వద్దకు ఇద్దరు వ్యక్తులు భరత్లతో కుటుంబ సభ్యులు బంధువులతో చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వధువు కుటుంబం సబల్ కు చెందిన ఓ వ్యక్తితో తమ బిడ్డకు వివాహం నిశ్చయించారు. పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న టైంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో తాము నష్టపోకూడదు అని భావించిన పెళ్లి కూతురు తండ్రి మొరాదాబాద్ కు చెందిన మరో వ్యక్తితో తమ బిడ్డకు పెళ్లి ఫిక్స్ చేశారు. అయితే సబల్ కు చెందిన కుటుంబం పెళ్లి విషయంలో వెనకడుగు వేయలేదు. ఆమె తనకు నచ్చిందని, తననే పెళ్లి చేసుకుంటానని యువకుడు చెప్పడంతో ఏర్పాట్లు చేసుకొని భరత్తో ఊరేగింపుగా పెళ్లి మండపం వద్దకు చేరుకుంది. అదే సమయంలో మొరాదాబాద్ కు పెళ్లి కొడుకు కుటుంబం కూడా వేదిక వద్దకు భారత్తో చేరుకున్నారు. ఇరు వర్గాల లౌడ్ మ్యూజిక్ డాన్స్లతో పరిణామంతో అక్కడ గందరగోళం నెలకొంది. కాసేపటికి ఇరువైపులు కొట్టుకునేంత పని చేశారు. దీంతో వధువు కుటుంబం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. పరిస్థితి అర్థం చేసుకున్న పోలీసులు నిర్ణయాన్ని వధువుకు ఆమె కుటుంబానికి వదిలేశారు. దీంతో మూడు కుటుంబాల చర్చలు జరిపాయి. చివరకు సబల్ కు చెందిన యువకుడికే ఇచ్చి వివాహం జరపాలని నిర్ణయించుకున్నారు. దీంతో చేసేది లేక మొయిరాదాబాద్ పెళ్లి కొడుకు కుటుంబం అక్కడి నుంచి వెనక్కి తిరిగారు. వివాహం ఘనంగా జరిగింది. స్థానికంగా ఈ డబుల్ బరత్ గురించి చర్చ జరగ్గా అది నెట్టింటకి చేరింది.